ప్రేదలందరికీ మార్చి నెల 25వ తేదీ అలసిన వారిని ఊరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినము పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మనలను రక్షించుటలో ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. రాబో నూతన సృష్టిలో మనలను రాజులనుగా రాజకుమారులనుగా చేయగోరుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు రక్తము చేత విమోచింపబడిన వారందరికీ ఆ ఆధిక్యత కలదు. ప్రకటన 5:9-10 వచనాలు. ఆ ఉద్దేశంతోనే దేవుడు మన అవసరతలలో, లోపములలో, బలహీనతలలో తన కృపను అందుబాటులో నుంచెను. ఆయన కృపా సింహాసనం ఎదుటకు వచ్చుట ద్వారా మనము కృపను పొందగలము. మన పరీక్షలు, శోధనలు, బాధలు ఏమైనప్పటికీ ఆయన కృప మనకు చాలును. మన అవసరత గొప్ప పర్వతమల్లే ఉన్నప్పటికీ విశ్వాసముతో ఆయన కృపా సింహాసనం ఎదుటకు ధైర్యముతో రమ్మని యేసు ప్రభువు తానే మనలను పిలుచుచున్నాడు. హెబ్రీ 4:16. అందుచేతనే మనము దేవుని కృపను ఇంకనూ తెలుసుకొని దానిని ఏ విధముగా పొంది ఆనందించవలెనో నేర్చుకొనవలెను. మన క్రైస్తవ జీవితమును కృప ద్వారానే ఆరంభించుదుము కానీ మానవ అర్హతలను బట్టి కాదు. దేవుడు నిత్యత్వమునకు నిలుచు నీతిని కోరుచున్నాడు. మన నీతికి దేవుని నీతికి పోలికయే లేదు. ఇంత గొప్ప రక్షణ పొందుటకు మనలో ఎవరికిని ఏ అర్హత లేదు. ఇది కేవలము దేవుని కృపచేతనే కలిగినది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త రక్తమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము రక్షించబడగలము. ఎఫెసీ 2వ అధ్యాయం 5-8 వచనాలు. మరియు దేవుని మహిమను కృపను చూపగలము. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:10లో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నానని సాక్ష్యమిచ్చుచున్నాడు. అనగా అతడు ప్రభువు నిమిత్తం ఏమి చేసినను, ఏ శ్రమ పడినను అది కేవలము దేవుని కృపచేతనే. అతనికి కృప యొక్క సంపూర్ణ అర్థమును తెలియజేయుటకే ప్రభు ఆ శ్రమలు అనుమతించెను. ఆ తరువాత అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఆ విధముగా మన కష్టములన్నీ దేవుని చేత అనుమతించబడినవి. కృపను గూర్చి తెలుసుకొనుటకు, దాని యందు ఆనందించుటకే ఈ కష్టములు అనుమతించబడినవి. ప్రపంచమంతటిలో మిక్కిలి బలహీనుడైన విశ్వాసి ఆయన కృపను పొందడం ద్వారా బలవంతుడు కాగలడు. మన బలహీనతలు, బుద్ధిహీనతలను బట్టి మనము దుఃఖపడనవసరము లేదు, కృంగిపోనవసరము లేదు. ఎందుచేతననగా కృపా సింహాసనం వద్దకు ధైర్యంతో వెళ్ళుటకు మనకు ప్రవేశము గలదు. మన కొరకు ఆయన ప్రతి శోధన ద్వారా వెళ్ళవలసి వచ్చినది. అయినప్పటికీ ఆయన పాపము లేనివాడు. అందుచేతనే ఆయన ఇప్పుడు మన మానవ బలహీనతలన్నిటి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నా బలము తగ్గిపోవుట, నా శోధన నా శక్తికి మించినదిగా ఉండుట, నా విశ్వాసము అంతకంతకు బలహీనమగుట, అనుమానములు హృదయమున నింపబడినటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా ప్రధాన యాజకుడవు, దయతో నా పక్షమున విజ్ఞాపన చేసి నన్ను పైకి లేవనెత్తుము. నీ సమృద్ధి అయిన కృపను నాకు అనుగ్రహించుము అని ప్రార్థించవలెను. ఆయనే నాకు బలమును, విశ్వాసమును, ధైర్యమును అనుగ్రహించును. దయచేసి నీ పరలోకపు పిలుపును గ్రహించుము. నీవెంత బలహీనుడవైనను నిన్ను తన సింహాసనమునొద్దకు తెచ్చుటకు ప్రభువు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు. నీకేదైనా అనుమానము వచ్చిన ఎడల ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క విజ్ఞాపన పరిచర్యను కోరుకొనుము. నీవు ఎదుర్కొని శోధనలను ఆయన కూడా ఎదుర్కొనినని తెలుసుకొనుము. నీవు వెళ్ళుచున్న అనుభవము ఆయనకు స్పష్టముగా తెలియను. ఆయన సంపూర్ణముగా నీకు చాలినంత కృపనిచ్చును. మన పరలోకపు పిలుపు కొరకైన
ఆయన కృపను కోరుకొనున్నట్లు ప్రభు మనకు బోధించునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.